లేదని ఎందుకు పడుతున్నావు? వాళ్ళే చెప్పారు ఎఫ్టీఎల్ లేదా ఎందుకు పడుతున్నావు? హలో, అది ఎఫ్టీఎల్ లేదని చెప్పారు, మీ వాళ్ళు చెప్పారు, ఎందుకు ఆపు రాదు? సార్ అది ఎఫ్టీఎల్ లేదని చెప్పారు, మళ్ళీ మీరే కూలగొడితే ఎట్లా చెప్పండి? ఏముంది దానిలో ఏముందన్న? సామాన్లు ఉన్నాయన్న మొత్తం, అగో గోడను. ఇప్పుడు ఎఫ్టీఎల్ లేదని వాళ్ళే చెప్పారు, అది ప్లాంట్ కూడా కొడితే సరే అని నేను అక్కడ దాకా ఉందంటే సరే అని నేను కూడా ఓపెన్ ఇడిచిన. ఇప్పుడు ఎఫ్టీఎల్ లేని దాన్ని కూడా కూడా కొడితే ఎట్లా? వాళ్ళకి ఎలాంటి సమాచారం లేదా? అసలు ఏం చేయాలి? సమాచారం ఇయ్యలేరు, ఇస్తే మేమైనా ఖాళీ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది సామాన్ తీయడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ఉంది, ఛాన్స్ ఉంది, చూస్తుంది కదా, మేము కూడా ఉంది కదా. ఎలాంటి నోటీసులు ఏమి ఇవ్వలేదా మీకు? పూర్తి అసలు నోటీసే లేదు సార్, ఇట్లా కూడా కొడుతూ చూసిరా మీరు? సో ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారికి కనీసము నోటీసులు కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో కూలగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి యజమాని అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి ఈ యొక్క కట్టడాన్ని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా దీనిలో గోడం రన్ అయ్యేది, నాకు సంబంధించినటువంటి పరికరాలు కొన్ని ఉన్నాయి, నేను తీసుకునేందుకు అవకాశం ఏమంటే ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ రన్ అవుతుంది? 25 సంవత్సరాలే. 25 సంవత్సరాల నుంచి. దీనికి ఏమన్నా పట్టా ఉందా? లవన్ పట్టా అలాంటివి ఏమన్నా ఉన్నాయా? పట్టా 9G పట్టా ఇది, 9G పట్టా ఇది. ఓకే, కోర్టు ఆర్డర్ కూడా ఉంది దీనికి. కోర్టు ఆర్డర్ ఉంది, చూపిస్తాను నేను మీకు. తర్వాత ఎట్లా పోతున్నారు మరి? ఇప్పుడు ఇదైతే నెలమట్టం చేసేటువంటి ప్రయత్నంలో అధికారులు అయితే కనబడతా ఉన్నారు. పోతాం కదా, ఇప్పుడు కోర్టుకు పోతాం కదా, మేము కూడా పోతాం. పోమా? ఇది పరిస్థితి. మొత్తము జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి హైడ్రా పూర్తి స్థాయిలో జులుం విధిపిస్తున్నటువంటి అనే పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు అయితే వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆ యొక్క జులుం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కనీసము మా పైన కనికరం చూపించట్లేదు, మేము కొద్ది సమయం ఇవ్వమని అడిగినప్పటికీ కూడా సమయం ఇవ్వట్లేదు, పూర్తిగా దీన్ని తీసివేస్తున్నారు. లోపల మా యొక్క సామాను కూడా పూర్తి స్థాయిలో ఉంది, దాన్ని కనీసం తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా మేము న్యాయస్థానాలకు వెళ్ళైనా కానీ మేము తేల్చుకుంటామనేటువంటి మాటనైతే ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.